ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి జె శిల్ప గారు అలాగే శ్రీనివాస్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శిల్ప గారు, శ్రీనివాస్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యత ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశేవయ్య వృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి సానా శ్రీమతి జె శిల్ప గారి, శ్రీనివాస్ గారి ముద్ర కూతురు జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి శిల్ప గారికి, శ్రీనివాస్ గారికి ముద్ర కూతురు మరియు సానా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మీ తాతయ్య గారు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవత దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. సానా గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సానా గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సానా గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సానా, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, శ్రీమతి జె శిల్ప గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, చిరంజీవి సానా గారికి, చిరంజీవి శ్రేయాన్స్ గారికి, శ్రీమతి జ్యోతి కుమార్ గారికి, శ్రీ కనకాచలం గారికి, శ్రీ ముత్యుంజయరావు గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి, శ్రీమతి జ్యోతి కుమారి గారికి, శ్రీమతి శిల్ప గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీనమ్మ గారికి పాదాభివందన చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ, ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఈ ఆశ్రమం కోసం మరియు ఒక అన్నదాన కార్యక్రమే కాదండి, 65 మంది వయోవృద్ధులకు మెడికల్ పరంగా మెడిసిన్ రూపాన, ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ రూపాన, అలాగే గ్రాసరీస్ రూపాన, బట్టల రూపాన, రెంట్ రూపాన, అలాగే ఒక అంబులెన్స్ రూపాన, అలాగే శాశ్వత నివాసం కోసం కూడా మరియు తను చేస్తూ, తను వందతో చేస్తూ ఈరోజు ఆశ్రమానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న పెద్దయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి జె శిల్ప గారు, శ్రీ శ్రీనివాస్ గారు, చిరంజీవి సానా గారి జన్మదినం శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీటు, మడత కాజా, ఫ్రూట్స్, వాటర్ మిలన్, రైసు, క్యాబేజీ కర్రీ, కాకరకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.